హాయ్ అండి అందరికీ. ఈ మధ్యలో ఫోన్‌ని రకరకాలుగా హ్యాకింగ్ చేయడము, డబ్బులు డిమాండ్ చేయడము, బ్లాక్‌మెయిల్ చేయడము అట్లాంటివి చేస్తున్నారు కదా! ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా! ఇలాంటి ఔట్ ఆఫ్ అన్‌నోన్ నంబర్స్‌ని అస్సలు లిఫ్ట్ చేయొద్దు. ఒకవేళ ఇలాంటి నంబర్స్‌తో వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ దానికి రియాక్ట్ అవ్వకండి. ఏవైనా లింక్స్ వస్తే కూడా దాన్ని ప్రెస్ చేయకండి. ఒకవేళ బై మిస్టేక్ లింక్ ప్రెస్ చేసినా మీ ఫోన్ హ్యాక్ అయినా కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు 5000 ఎయ్యండి అనేసి అంటారు. 5000 వేయకపోతే మీ ఫోన్‌ని హ్యాక్ చేసుకున్నాము. మీ పిక్ మా దగ్గరుంది. దాన్ని మార్ఫింగ్ చేసి నేక్డ్ వీడియోస్‌ని మీ ఫ్యామిలీస్‌కి, రిలేటివ్స్‌కి పెడతాము అని బెదిరిస్తారు. అంత మాత్రాన బెదిరిపోయి అయ్యో! ఏమైపోయిందో ఏమో అని భయపడాల్సిన పని అసలు లేదు. ఇంకా దానికి టెన్షన్ పడేదేం లేదు. వాళ్ళ కాల్స్‌కి రెస్పాండ్ అవ్వద్దు. వాళ్ళ మెసేజెస్‌కి రెస్పాండ్ అవ్వద్దు. అలా ఒక 2, 3 డేస్ వాళ్ళు చేసి ఆపేసుకుంటారు. వాళ్ళు కేవలం డబ్బుల కోసమే డిమాండ్ చేసి మనం ఏదైతే భయపడతామో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అసలు ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ఫోన్ కాల్స్‌ని టచ్ చేయకండి. ఒకవేళ బై మిస్టేక్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసినా, వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ చూసినా, ఏదైనా లింక్ టచ్ చేసినా కానీ వాళ్ళు హ్యాకర్స్ నుంచి వచ్చే మెసేజెస్ కానీ, కాల్స్‌కి కానీ అస్సలు ఎటువంటి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మెసేజ్ పెడితే ఉల్టా మీరు ఒక్క మెసేజ్ పెట్టేయండి. ఏం చేసుకుంటావో చేసుకో, మార్ఫింగ్ అన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, ఎన్ని వీడియోస్ పెట్టుకుంటావో పెట్టుకో, ఎంతమందికి పెట్టుకుంటావో పెట్టుకొని ఒకటి మనం భయపడట్లేదు అని తెలిసేటట్టుగా వాళ్ళకొక మాట రూపంలో కానీ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడితే మీరు మాట్లాడి కానీ లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే ఆ మెసేజ్‌కి రిప్లై కానీ అట్లా ఇచ్చేసి ఇంకా కామ్‌గా ఉండండి. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక 2, 3 రోజులు అలా ట్రై చేస్తారు రకరకాలుగా. ఇదిగో రీసెంట్‌గా ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూశారు కదా! అలాంటి నెంబర్స్ మాకు రెగ్యులర్‌గా వస్తున్నాయి. మేము అసలు ఇయ్యము, ఏం చేసుకుంటావో చేసుకో అన్నందుకు రెగ్యులర్‌గా మా ఫ్యామిలీలో అందరికీ ఇలాంటి కాల్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి. ఒక 2, 3 డేస్ అట్లా చేసి ఇంకా వాళ్ళే ఆపేస్తారు. దయచేసి భయపడొద్దు. దాని గురించి టెన్షన్ పడి ఏదో ఆగమాగమై ఇది చేసుకోకండి.